మహాసభలు అమలాపురం మే 11, 12, 13 తేదీల్లో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మహాసభలు స్వతంత్రానంతరం ఇదే మొదటిసారి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించడం. మరి చాలా ప్రతిష్టాత్మకంగా ఈ మహాసభలు నిర్వహించాలని చెప్పి అంబేద్కర్ కోనసీమ జిల్లా కమిటీ కూడా అభిప్రాయపడుతుంది. ఈపాటికి ఆ రకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ మహాసభ జయప్రదానికి జిల్లా వ్యాప్తంగా అట్లాగే ప్రధానంగా అమలాపురం పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజాప్రతినిధులు, వర్తక వ్యాపారులు కూడా తమ వంతు సహాయ సహకారం అందిస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. షెడ్యూల్ ప్రకారం చూసుకున్నప్పుడు మొదటి రోజు అంటే 11వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి ఎదర్పల్లి వంతు దగ్గర నుంచి బహిరంగ సభ ప్రదర్శన ప్రారంభమవుతుంది. గడియార స్తంభం సెంటర్లో బహిరంగ సభ జరుగుతుంది. సాయంత్రం 4:30, 5 గంటల నుంచి 6-7 గంటల వరకు ఈ బహిరంగ సభ జరిగింది. ఇలా గంగరాజు ఫంక్షన్ హాల్లో మిగిలిన 3 రోజుల సభ నిర్వహణ జరుగుతుంది. ఈ మహాసభకి అఖిల భారత నాయకత్వం ప్రధానంగా అధ్యక్ష కార్యదర్శులు కమ్రేడ్ విజయరాఘవన్ గారు, అట్లాగే బి వెంకట్ గారు, అఖిల భారత నాయకులు విక్రమ్ సింగ్ గారు హాజరవుతున్నారు. రాష్ట్ర నాయకులు దళాల సుబ్బారావు గారు, వెంకటేశ్వర్లు, లోకనాథన్ గారు, అట్లాగే వివిధ ప్రజా సంఘాల నాయకత్వం కూడా హాజరవుతున్నారు. కాబట్టి ఈ 3 రోజులు జరిగేటువంటి మహాసభల్ని జయప్రదం చేయాలని, ఆ రకమైన తోడ్పాటు అందించాలని చెప్పి సందర్భంగా మీ ద్వారా, మీడియా మిత్రుల ద్వారా మిమ్మల్ని అట్లాగే ఈ జిల్లాలోని ప్రజానికాన్ని కోరుతూ నమస్కారం.